హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా బంగారి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ రోజు అన్నమాట. మేము అక్కడికే వెళ్తున్నాం. మా బంగారి దేంట్లో పార్టిసిపేట్ చేయలే కదా, మేము వెళ్ళము అనేసి అనుకున్నాం. కాకపోతే సార్ వాళ్ళు కాల్ చేశారన్నమాట, తప్పకుండా రావాలి సార్ అని చెప్పేసి. అందుకోసం అని వెళ్తున్నాం. ఈ మల్లెపూలు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళకి చెట్టు ఉందన్నమాట, అల్లి తీసుకొచ్చిందండి. చాలా బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి. అప్పుడే తెంపి అల్లినట్టుంది, మంచిగా అనిపించినాయి అన్నమాట. ఆమె కొన్ని పెట్టుకొని నాకు కొన్ని కూడా తీసుకొచ్చిందండి. నాకు కనకాంబరాలు ఇష్టం, కాకపోతే ఇందులోకి మల్లెపూలలోకి కనకాంబరాలు వేసి అల్లుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. స్మెల్ అయితే మస్తు వస్తుందండి. మేమైతే స్కూల్ దగ్గర దాకా వచ్చేసామన్నమాట. అప్పటికి 7 అన్నారు, 7 వరకు ఉండాలి అనేసి అంటే మా ఆయన బయటికి వెళ్ళి ఉండే, వచ్చేసరికి లేట్ అయిందన్నమాట. 7 అన్న కాడ మేము వెళ్ళేసరికి 7:30 అయిందండి. ఎప్పుడైనా ప్రోగ్రామ్ లేట్ అయ్యేది, కాకపోతే ఈసారి మాత్రం టైంకే స్టార్ట్ అయినట్టుంది. ఆల్రెడీ జీఎం సార్ వాళ్ళకి అందరు వచ్చేసారు. ఈ మేడం అయితే జిఎం సార్ వాళ్ళ వైఫ్ అన్నమాట. తనైతే మన స్కూల్ టైం మెమరీస్ గురించి చాలా బాగా మాట్లాడానండి. మన పలకలు ఎలా, మనం ఎప్పుడు ఏం వాడేది, మన పలకల మీద నల్లారమ్మును కాకరాకుతో ఎలా రాసేవాళ్ళం, తర్వాత అదంతా మాట్లాడారనమాట. మేడం మాట్లాడిన తర్వాత జిఎం సార్ కూడా మాట్లాడారు. జిఎం సార్ మాట్లాడినంతసేపు అయితే అసలు నాకు వీడియో తీసుకుంటూ ఉండాలనిపించింది అన్నమాట. పేరెంట్స్ మాటలు, పేరెంట్స్ చదువుకోమంటే వెనకాల సెల్ ఫోన్ రోజంతా చూడాలా, కొంచెం సేపు. సో ఎక్కువసేపు చదువుకోవాలా, ఎక్కువసేపు మొబైల్ చూడాలా? సో ఎక్కువసేపు చదువుకోవాలా, ఎక్కువసేపు ఆడుకోవాలా? వెరీ గుడ్. సో మీ పేరెంట్స్ కష్టపడతారు. మీ పేరెంట్స్ చదువుకో, ఇంటి దగ్గర అమ్మ కష్టపడుతుందా లేదా? వంట చేస్తుంది, మిమ్మల్ని తయారు చేస్తుంది, టిఫిన్ కట్టడం చేస్తుందా లేదా? ఒకసారి అమ్మలకి అందరు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. సో మీ అమ్మలు అందరూ మీకోసం కష్టపడతారా లేదా? మీ ఫాదర్స్ ఏం చేస్తారు? కష్టపడి జీతాలు తెస్తారు ఇంటి దగ్గర, మీరు చదువుకోవడం కోసం డబ్బులు తెస్తారు, అవునా కాదా? మీ ఫాదర్స్ కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. ఓకే, గుడ్. ఇప్పుడు మీ మదర్స్ అండ్ మీ ఫాదర్స్ మీరు మంచిగా కావాలని కోరుకుంటారా కాదా? కోరినప్పుడు వాళ్ళ మాట వినాలా వద్దా? నువ్వు చదువుకోవంటే నేను చదువుకోను, నువ్వు చదువుకోంటే నేను మొబైల్ చూస్తాను, నేను చదువుకుంటే నేను ఆడుకుంటాను, కరెక్టా? మనము పేరెంట్స్ మాటలు వినాలి. నాకు బాగా గుర్తు, మా అమ్మగారు మార్నింగ్ 4 o'clockకి లేపి చదివించేది. సో అట్లనే మనము గట్టిగా చదువు ఎంత పర్సెంట్ చదవాలి? వెరీ గుడ్. మనము ఎంత 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 ఎఫర్ట్ ఇవ్వాలి? ఎంత ఎఫర్ట్ ఇవ్వాలి? 10%, 100% ఎఫర్ట్? వెరీ గుడ్. వీ షుడ్ గివ్ 100% మనము ప్రయత్నం చేయాలి. మనం అట్లా చేస్తేనే అన్ని అట్లా పెద్దగా అవుతాం, అవునా కదా? ఇట్లా మీరు అన్నవన్నీ కావాలి. ఇక్కడ స్కూల్కి వచ్చేది మీరు నేర్చుకోవడానికా ఇంకా వేరే దానికా? మరి స్కూల్కి వచ్చినప్పుడు నేర్చుకోవన్నా వద్దా? కలెక్ట్ అండ్ సైన్. పోలీస్ ఎంతమంది కావాలి? సో పోలీస్ అయ్యారు, లాయర్స్ అయ్యారు. అట్లా ఎంతో అవ్వడాలంటే మనము బెస్ట్గా చదువుకోవాలా, లేకపోతే కొంచెమా? సో మీరందరూ బెస్ట్ స్టూడెంట్సా, యావరేజా? మీరందరూ బెస్ట్ స్టూడెంట్సా, యావరేజా? వెరీ గుడ్. మేమందరం ఏమనుకుంటున్నాం అంటే మీరందరూ బెస్ట్ స్టూడెంట్స్గా ఉండాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఎంత పర్సెంట్ ఇస్తారు మీరు? ఎంత పర్సెంట్ ఎఫర్ట్ పెడతారు? వెరీ గుడ్. ఈ పిల్లలైతే క్లాసికల్ డ్యాన్స్ అయితే ఎంత బాగా చేశారండి, చాలా బాగా అనిపించింది అన్నమాట చేస్తూ ఉంటే. కాకపోతే ఈ పిల్లలు మా స్కూల్ పిల్లలు కాదండి, వేరే స్కూల్ పిల్లలు అన్నమాట. ఇక్కడ కూడా కాదు, లోకల్ మంచిర్యాల భూపాలపల్లి ఏదో చెప్పారండి. అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చారన్నమాట పిల్లల్ని. వాళ్ళు చాలా వరకు ప్రైజెస్ కూడా తీసుకున్నారట అండి. మంచిగా స్టేట్ లెవెల్లో కూడా పర్ఫార్మెన్స్లు చేశారంటే పిల్లలు. చాలా బాగా చేస్తున్నారు. చిన్న పాపని చూస్తానైతే ఇంకా బ్లూ కలర్ శారీ ఉంది చూసారు, ఆ పాపని చూస్తుంటే ఇంకా మస్తు అనిపించింది అన్నమాట. విత్ ఎక్స్ప్రెషన్స్తోని భలే చేసిందండి. ఇప్పుడు వీడియో నేను దూరంకి వెళ్ళి తీసాను కాబట్టి పాప ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగా చేసిందండి.
ఈసారి ఏంటో అండి మా స్కూల్ వాళ్ళైతే అంతా ఏవో పాటలు సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఒక 3-4 పాటలే నాకు నచ్చాయండి. ఇది 'రఘుకుల తిలక రారా' అనేసి అంటారు చూసారా, ఆ సాంగ్ అన్నమాట. అసలు అన్ని హిందీ పాటలు, ఇంగ్లీష్ పాటల మీదనే డ్యాన్స్ చేశారనమాట. అవేమో నాకు అర్థం కావట్లేదు, అందుకోసం అని చెప్పేసి అవి వీడియోలు తీయలేదండి. ఇందులో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప వేసిందన్నమాట. ఇటు దిక్కు రైట్ సైడ్లో లాస్ట్ లైన్లో సెకండ్ పాప అండి. అయితే ఈసారి ప్రోగ్రామ్ తొందరనే స్టార్ట్ అయింది. కాకపోతే వచ్చిన గెస్ట్ ప్రతి ఒక్కరూ మాట్లాడేసరికి పిల్లల డ్యాన్సులు స్టార్ట్ అయ్యేసరికి 9:30 అట్లా అయిందండి. మేము ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయిందన్నమాట. అసలు నిద్ర వస్తుంది, పాపం పిల్లలేమో నిద్ర కళ్ళతో ఉన్నారా, ప్రోగ్రామ్ ఏమో స్టార్ట్ కావట్లేదు. మా ఫ్రెండ్కి అయితే విసుగొచ్చేసి నెక్స్ట్ టైం నేను మా పాపను డ్యాన్స్లో ఉంచను, గింతసేపు అయితే పిల్లలు నిద్రపోతారు, వాళ్ళు ఏం డ్యాన్స్ చేస్తారు నిద్ర మబ్బుతోనని చెప్పేసి కోపానికి కూడా వచ్చిందండి. కాకపోతే మనం వెళ్ళి టీచర్స్ దగ్గర అనగలుగుతామా, అనలేం కదండి. కాకపోతే ఎప్పుడైనా తొందరనే స్టార్ట్ అయ్యేది, ఆల్మోస్ట్ 10-10:30 వరకే ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేది. కాకపోతే ఈసారి అయితే బాగా లేట్ అయిందనమాట. కాకపోతే మంచి మంచి మెసేజ్లు ఇచ్చారండి, అవన్నీ నేను తీయలేదు. కాకపోతే మెసేజ్ ఇచ్చారనమాట ప్రతి ఒక్కటి. స్కూల్లో ఏమేమి కండక్ట్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు ప్రోగ్రామ్స్, ఇవన్నీ చెప్పేసి ఏమేమి టీమ్స్ డివైడ్ చేశారు, ఎట్లా చేశారని చెప్పేసి ప్రతి ఒక్కటి చూపించారన్నమాట. అట్లా చేయడం వల్ల పిల్లల డ్యాన్స్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిందండి. కాదుల్లా ముగ్గురు ఓడే నేరం అంటే నలుగురు పోతారు మీరు. ఎలా తింటలేవు 90 అంటే మా పక్కన బండి మీద వచ్చేది మా ఫ్రెండ్ వాళ్ళండి. వాళ్ళ పెద్ద బాబు వచ్చేసి 10th అన్నమాట, చిన్న బాబు వచ్చేసి 9th అండి. అయితే మేము వచ్చేసరికి లేట్ అయింది అనేసి అన్నానా, వచ్చేటప్పుడు మిర్చీలు తెచ్చుకుందాం అనేసి అనుకున్నామండి. మిర్చి సెంటర్ మొత్తం బంద్ ఉన్నాయన్నమాట. ఒక్క దగ్గరే మంచూరియా సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి ఉంటే కొంచెం మంచూరియా తెచ్చుకున్నామండి. వంకాయ కూర మధ్యాహ్నం చేసి ఉంటే అన్నంలోకి వంకాయ కూర మంచూరియా పెట్టుకొని తినేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.